800 కోట్లు, మాల్దీవ్స్కి వెళ్తే 700 కోట్లు, అంటే వాళ్ళకి మాత్రం ఇస్తాడు. అర్థమవుతుందా? ఏమంటే దేశాన్ని ఆడ నిలబెట్టిన, అంటే దేశాన్ని ఆడ నిలబెడితే దేశం నిజంగా 5 ట్రిలియన్ ఎకానమీ అయితే ఈరోజు గ్యాస్ సిలిండర్ 150కి రావాలి. అర్థమవుతుందా? పెట్రోల్ 25 రూపాయలు 35 రూపాయలకు రావాలి. కానీ ఎందుకు పెరుగుతుంది? 3 సార్లు పెంచినారు వీళ్ళు. నిత్యావసర వస్తువులు ఎట్లా పెరిగినాయో మనకు తెలియదా? అర్థమైందా అన్న? వీళ్ళ పాపం పండింది కాబట్టి ఎండలు కూడా ఇట్లా ఉన్నాయి చెప్తున్నా చూడండి. ఏమి ఈరోజు మనము ఇంత అంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఏమంటే ఈ టైంలో కార్యకర్తలు వస్తారు, ఏదో ఇది చేస్తారు, వాళ్ళకి అని ఒత్తిడి చేస్తారు, ప్రభావితం చేసి ఏపిస్తున్నారు. చెప్తే ఒక మనిషి కళ్ళు మూసుకొని 10 నిమిషాలు తన అంతరాత్మను పరీక్షించుకుంటే నిజంగా మనం అభివృద్ధిలోకి వెళ్తున్నామా, తిరోగతిలోకి వెళ్తున్నామా అర్థమైపోతుంది. మన రోడ్లకు ప్యాచ్లు వేసే పరిస్థితి లేదు వీళ్ళకి. ఏమంటే గ్రామ సడక్ యోజన అంటారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? వీళ్ళకు ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళకు ధర్మవరం పిన్ కోడ్ లేదు, ఆ వ్యక్తికి ఇక్కడ ఓటక్కే లేదు. ప్రొద్దుటూరు వ్యక్తి ఇక్కడ ఓటక్కే లేదు. ఓటక్కు లేనటువంటి వ్యక్తి బీసీ కార్డు వేసుకొని వస్తే నేను బీసీ అంటే మనోళ్ళు నిజంగా ఆలోచించాలి. ఈరోజు బీసీలకు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ బీసీలకు ఏం చేసింది ఒకసారి ఆలోచించండి. ఏమన్నా చేసిందా? బీసీ కార్పొరేషన్ ఉందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ఉండే, ఇప్పుడు లేదు. బీసీ కార్పొరేషన్ కింద 27,000 కోట్లు ఉండే బడ్జెట్, ఇప్పుడు 2 కోట్లు కూడా లేదు బీసీలకు ఈ రాష్ట్రంలో. బీసీ ఉమెన్ వెల్ఫేర్కి ఏం చేసింది? బీసీ చైల్డ్ వెల్ఫేర్కి ఏం చేసింది? బీసీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఏం చేసింది? బీసీ సబ్ ప్లాన్ అని ఒకటి ఉండే కేంద్ర ప్రభుత్వం నుంచి, అది తీసి పడేసింది. బీసీలో ఆ రోజు క్రాప్ లోన్ కింద గోల్డ్ పెట్టుకుంటే కొంచెం సబ్వెన్షన్ వచ్చేది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని, అది కూడా లేదు, అది తీసేసింది. అన్ని తీసేసి నరేంద్ర మోడీ 3వ సారి రావాలి, మనం హిందువులము. అరే బాబు, ఇది ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఒక్కసారి ఇప్పుడు మనము నరేంద్ర మోడీని మీరు ఏమన్నా అడగండి, గుడిస్తాడు ఫస్ట్. ఆ గుడిలోకి వెళ్ళి మళ్ళీ మాకు ఉద్యోగాలు కావాలని అడగండి, ఇంకో గుడి ఇస్తాడు. ఆ గుడిలోకి వెళ్ళి ఉద్యోగాలు కావాలని అడగండి, ఇంకో గుడి ఇస్తాడు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం. అది ఆడ పరిస్థితి. అర్థమవుతుందా? కాబట్టి ప్రెషర్ కుక్కర్ కి ఓటేయండి, మీ శ్రీరామ్ నాయక్కి ఒక్క అవకాశం ఇవ్వండి. అర్థమవుతుంది? నేను మాట్లాడే వ్యక్తిని కాదు, నేను మొత్తం దేశాన్ని అంతా స్టడీ చేస్తున్నా, 10 దేశాల్లో తిరిగిన. ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళు ఎంతసేపు ఒక మ్యానిపులేషన్, ఒక ఫేక్ అజెండాతో ముందుకొచ్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ప్రభావితం చేస్తున్నారు తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. 5 సంవత్సరాల్లో ఏ ఊరికైనా కొత్త రోడ్డు వచ్చిందా అన్న? అంతెందుకన్నా, ఇదే ఊర్లో ఈ 5-10 సంవత్సరాల్లో ఫలానా ఇంట్లో ఫలానా వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చింది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వచ్చిందని చెప్పండి అన్న, చాలు. నేను ఈరోజు ఎదుర్కొంటా రాజకీయాలు. ఒక్కరికైనా వచ్చిందా? అదే మనం సాక్ష్యం కదా, ఊరే సాక్ష్యం. దానికి పక్కడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా, అవునా కదా? ఈ ఊర్లో ఎవరికైనా ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ స్టేట్ గవర్నమెంట్ చెప్పుకోదగ్గ ఉద్యోగం కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ వచ్చినాయా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు సంవత్సరానికి ఒక ఆయన, దానికి ఊసేలేదు. అదే పెద్ద పెద్ద మాటలన్నీ, మడమ తిప్పను, మెడ తిప్పను, అది తిప్పను. ఆయన తిప్పను కానీ మనవన్నీ తిప్పేసి. నేను ఒకరిని తప్పు పట్టడం లేమే, నేను వాస్తవంగా చెప్తున్నా.